శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. తెలుగు ఋషి టీవీ ప్రేక్షకులకు మరియు భగవద్భక్తులందరికీ కూడా స్వాగతం. ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. 28/6/2026 ఆదివారం నుండి 4 జూలై 2026 శనివారం వరకు కూడా కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం అంతా కూడా కుంభరాశి వారికి గ్రహబలమంతా కూడా అనుకూలంగానే ఉంది. కొత్త ఆలోచనలు ప్రణాళికలు విజయవంతమై అవకాశాలు ఉన్నాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు బాధ్యతలు లభిస్తాయి. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందే అవకాశం కూడా ఉంది. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు విస్తరణకు అనుకూలమైన సమయం. విదేశీ లేదా సాంకేతిక రంగాల్లో సంబంధించిన పనుల్లో పురోగతి ఉంటుంది. ఆదాయం మెరుగుపడుతుంది. నిలిచిపోయే ధనం తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం బాగానే ఉంటుంది. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మిత్రులు బంధువుల సహకారం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలపై చర్చలు జరిపిస్తారు. ప్రేమ సంబంధాల్లో అపార్థాలు తొలగి అనుబంధం బలపడుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి. జీవిత భాగస్వామితో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. ఆర్థిక శ్రమ నిద్రలేమిని నివారించండి. యోగా ధ్యానము చేయడం మానసిక ప్రశాంతత ఇస్తుంది. ప్రతి శనివారం రోజున శ్రీ శనేశ్వర స్వామిని మరియు కాలభైరవ స్వామిని ఆరాధించడం శుభదాయకంగా ఉంటుంది. ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. నల్ల నువ్వులు లేదా నల్ల దుప్పటి దానం చేయడం శుభదాయకం. శనేశ్వర ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం కూడా శుభదాయకంగా ఉంటుంది. ఈ వారం శుభరంగు నీలం, శుభ సంఖ్య 8, శుభరోజు శనివారం. మొత్తం మీదుగా ఈ వారం కుంభరాశి వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. శ్రీ శనేశ్వర స్వామి ఆరాధనతో పాటు శనిగ్రహ పరిహారాలు పాటిస్తే మరింత శుభదాయకంగా ఉంటుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. శుభం భూయా. శ్రీ గురుభ్యో నమః.